నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్నిలోకం ఛానల్కు స్వాగతం. ఏంటి చంద్రాది చిన్నిలోకం అని ఛానల్కు పేరు పెట్టి అన్ని రెసిపీసే చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ వీడియో మీకోసం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలోది ఒక పార్క్. పచ్చని చెట్లతో, రంగురంగుల పువ్వులతో, ప్రశాంతమైన వాతావరణంతో ఉండే ఈ పార్కుకి మేము తరచుగా వాకింగ్కి, జాగింగ్కి, అట్లాగే కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికి వెళ్తూ ఉంటాము. నేనైతే ఇలాంటి పార్క్స్కి వెళ్ళడానికి మార్నింగ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ సన్ను చూస్తున్నప్పుడు, ఈ పచ్చని చెట్లు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి మీరు ఏ టైమింగ్స్ని ప్రిఫర్ చేస్తారు పార్కుకి వెళ్ళడానికి? మార్నింగ్సా, ఈవినింగ్సా? కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇంకా కాస్త ముందుకొస్తే ఇక్కడ ఒక ఫోటో స్పాట్ ఉందండి. ఇంకా చూడండి, జిమ్ కూడా ఉంది. ఈ బండ చూసారా? ఏదో ఎవరో పెట్టినట్టు, డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ హైదరాబాద్లో విశేషమే ఇదండి. బండలు, రాళ్ళు ఏవో ఎవరో వచ్చి పేర్చినట్టు అందంగా కనిపిస్తాయి. ఇంకా ఈ పార్క్ లోపల గమనిస్తే రకరకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, చెట్లను వేశారు. ఇంకా వాటి పరిరక్షణ కోసం, పోషణ కోసం, ఇంకా వాటరింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీని కూడా నియమించారు. వాళ్ళు ఇదే పార్క్లో ఒకవైపుగా నివసిస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వాకింగ్ ట్రాక్, ఇన్నర్ వాకింగ్ ట్రాక్. ఈ పార్క్లో 2 వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ది, ఒకటి ఇన్నర్ది. మనం చూస్తున్న ఈ ట్రాక్ ఇన్నర్ ట్రాక్. అయితే ఈ ట్రాక్ చుట్టూ చెట్లు అండ్ ఈ గ్రిల్స్ లాంటివి, ఇంకా లైట్స్, నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చెట్టు కనిపిస్తుంది. ఏదో రిసెప్షన్స్లోనూ, పెళ్ళిళ్ళలోనూ వేలాడదీసిన పూల గుత్తుల్లాగా ఉంది కదా. ఇంకా ఈ పార్క్లో రకరకాల బొమ్మలతో ఉన్న బెంచెస్, సిట్అవుట్ ప్లేసెస్ ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది అవుటర్ ట్రాక్. ఇది ఈ పార్క్లో ఉన్న 2 వాకింగ్ ట్రాక్స్లో ఇది అవుటర్ వన్. అయితే సరదాగా ఈ వాకింగ్ ట్రాక్, అవుటర్ వాకింగ్ ట్రాక్ని ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను. నాకైతే 800 స్టెప్స్ వచ్చాయి. సో మనం ఒక 3 to 4 రౌండ్స్ కనుక దీని చుట్టూ వాక్ చేయగలిగితే ఆ రోజుకి మనం బర్న్ చేయాల్సిన క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయి. ఇంకా కాసేపు జిమ్ చేయొచ్చు. వాక్ చేశాక, జిమ్ చేశాక అలసిపోతే కాసేపు కూర్చొని ఫ్రెండ్స్తో అయినా, మన ఫ్యామిలీ మెంబర్స్తో అయినా చిట్ చాటింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా, నేనైతే నడుస్తూనే ఉన్నానండి. ఇట్లా ఈ వాకింగ్ ట్రాక్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన పార్కులో రకరకాల ప్లేసెస్ అన్నిటినీ నేను వీడియో తీశాను. ఇంకా ఇక్కడ ఈ పూల మొక్కలను చూస్తుంటే నందనవనంలా ఉంది కదా. నెక్స్ట్ ఈ సిట్టింగ్ చైర్స్ చూడండి, ఆకుల్లాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ జిమ్ విషయానికి వస్తే రకరకాల వస్తువులన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను కూడా సరదాగా కాసేపు సమయం గడిపాను. అండ్ ఇది చూడండి, ఏదో తిరగలు తిప్పుతున్నట్టుగా ఉంది కదా. ఈ పార్క్లో ఉన్న రకరకాల పూల మొక్కల్ని చూసి ఆనందించండి. ఈ పార్క్లో ఉన్న ఈ మిక్కీ మౌస్ బొమ్మ, డోరేమాన్, ఇంకో మిక్కీ మౌస్ పిల్లల్ని ఎంతో ఆహ్లాదపరుస్తున్నాయి. తర్వాత ఈ పార్క్లో ఉన్న ఔషధ మొక్కలకు వస్తే రణపాల, అలోవెరా, తులసి, పుదీనా, వాము, ఇంకా మరెన్నో వెరైటీస్ ఆఫ్ ఔషధ గుణాలున్న మొక్కలన్నీ ఉన్నాయి.
చూసారుగా ఇక్కడ రకరకాల సిట్అవుట్స్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇంకా ఇంతేనండి ఈ పార్కులో ఉన్న విశేషాలు. మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కుల్ని వెళ్ళి ఆహ్లాదంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ పార్క్ ఎక్కడుందో తెలుసా? అండ్ దీని పేరు ఎంజన్ పార్క్. ఇది మియాపూర్లోని మయూరి నగర్ టెంపుల్ రోడ్లో ఉంది. సో మియాపూర్ నగరవాసులారా, మీరెవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పార్క్కి ఇంకా మీరు వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి. ఇంకా సెలవు.